ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ఈ కార్యక్రమం మన 2010-11 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు మరియు మిత్రులకి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన మా గురువు గారులకి
మా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మరికొద్ది కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నేను చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. First of all, Kumarasamy sir, biology. Please come on the dais, sir. Please everyone clap. Second one, Sudhakar sir, social. Please come on the dais, sir. Please everyone claps. Now, are you ready? Third one, Narsimha sir, biology. Please come on the dais, sir. Please sit down, sir. After special Rupini madam, please come on the dais. Now fifth one, Fabrice Ramasamy sir, come on the dais. Please sir. Everyone claps. After Ganapati sir, chemistry and physics, please come on the dais, sir. గట్టిగా చప్పట్లు గట్టి కొట్టాలి. భోజనాలు రెడీ అవుతున్నాయి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి భోజనాలకు వెళ్ళిపోతుంది. Now, Rockstar and sir, seventh one, Ramasamy sir, please come on the dais. Ramasamy sir, chemistry and physics, sir. Please come on the dais, sir. Thank you, sir. Thank you so much. దయచేసి అందరూ తమ తమ సీట్లలో కూర్చోగలరు. మనకిప్పుడు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా కార్యక్రమాన్ని ఏ కార్యక్రమైనా ఒక పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేసుకుంటే విజయవంతం అవుతుందని భావిస్తూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని సరస్వతి పూజ ద్వారా స్టార్ట్ చేసుకుందామని అనుకుంటున్నాము. సో దయచేసి అందరూ తమ తమ సీట్లలో లేచి నిలబడి తమ యొక్క పాదరక్షలు విడిచి చేయగలరని కోరుతున్నాము. గారు రుక్మిణి మేడం గారు తీసుకొని జ్యోతి ప్రజ్వలనం చేయించగలరని మనం తెలుసుకున్నాం. స్టేజ్ పైన ఉన్న వాళ్ళు గురువులందరూ తమ యొక్క సీట్లలో ఆసీనులు కాగలరని కోరుచున్నాము. స్టేజ్ పైన ఉన్నటువంటి మా గురువు గారు అందరూ
గురువులు భౌతికంగా మనతో లేకపోవడం వల్ల వాళ్ళ ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. అలాగే మన తోటి మిత్రులు కూడా కొంతమంది భౌతికంగా ఇప్పుడు ఈరోజు మనతో లేరు కాబట్టి వాళ్ళ కోసం మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించగలమని కోరుచున్నాము. ముఖ్యంగా మన గురువులైనటువంటి అందరు లేచి నిలబడవచ్చు. మనకు గురువులైనటువంటి మన సోషల్ చెప్పే సార్, మన మనోహర్ సారు భౌతికంగా మనతో లేరు. అండ్ అలాగే మన శ్రీకాంత్ సార్ గారు మ్యాథ్స్ చెప్పే అతను, ఆయన కూడా భౌతికంగా మనతో లేరు. అండ్ మన తోటి మిత్రుడు కొండూరు కిషన్ కూడా రీసెంట్ టైంలో అందరికీ ధన్యవాదాలు. మీరు మీ యొక్క సీట్లలో కూర్చోగలరు. పైకి వస్తుంది. ఎవరికి ఏ విధంగా అయినా సరే వచ్చి స్టేజ్ పైన అయినా చెప్పొచ్చు. కొంతమంది భయం అయితే అక్కడ మీ ప్లేస్లోనైనా చెప్పొచ్చు. మ్యాక్సిమం అందరూ స్టేజ్ మీదకి వచ్చి మీ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వగలిసిందిగా కోరుతున్నాము. ముందుగా స్టేజ్ మీద ఉన్నటువంటి బాలా గారిని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ముందుగా స్టేజ్ పైన ఉన్నటువంటి రజిత. సో మచ్. ఇదేంటంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంతమంది అయినారంటే చాలా హార్డ్ వర్క్ ఉంది దీని వెనకాల. ఫస్ట్ అందరూ రావడానికి ప్రయత్నించారు, వచ్చినారు మ్యాక్సిమం. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అందరికీ తెలుసుకున్నా, నా పేరు రచిత. నాకు 3 years అయింది మ్యారేజ్ అయ్యి. మా హస్బెండ్ గూగుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్గా చేస్తాడు. ఒక చిన్న బాబు. నేను ఇంతకుముందు పీజీ కంప్లీట్ చేసి ఒక 1 year వరకు మాస్టర్ సైన్స్ కాలేజ్లో జూనియర్ కాలేజ్లో చెప్పాను. ప్రజెంట్ బ్రేక్ తీసుకున్నా, చిన్న బాబు ఉన్నాడని. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే దోస్తులు, అందరూ ఈరోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా గురువులందరికీ బాధాకరంగా తెలియజేసుకుంటున్నాను. మనమందరం ఒక 15-20 సంవత్సరాలకు వెనుక వెళ్తే అప్పుడే మన ప్రాథమిక విద్య కంప్లీట్ అయ్యి కొందరు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి, కొందరు పక్క విలేజ్ల నుంచి మనము ఉన్నత విద్య కోసం మన అర్పడే పాఠశాలకు రావడం జరిగింది. అక్కడ అంతకుముందుకు మనకు ఎవరికి పరిచయం లేదు. నాగిరెడ్డిపల్లి కానీ, దొమ్మనంపల్లి కానీ, మర్పడ కానీ, ఇంకా కొందరు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కానీ వచ్చి కొత్త పరిచయాలతో మన జర్నీ స్టార్ట్ చేసాము. అప్పుడు మనము మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకు వేరే సార్లు ఉంటుండే. ఒకసారి వాళ్ళని కూడా గుర్తు చేసుకున్నాము. చారి సార్ మ్యాథ్స్. ఎవరి జర్నీలో వాళ్ళము కాలేజీల వైపు, గ్రాడ్యుయేషన్ వైపు వెళ్ళాము. ఈ జర్నీలో మనకు బయట ఎందరో మిత్రులు, ఎందరో గురువులు కలిసారు. కానీ ఎందరు ఉన్నా కానీ మన స్కూల్ దోస్తులు అనేది చాలా ఇంపార్టెంట్. చెడ్డి దోస్తులు అంటాం మనల్ని. ఎందుకంటే సరిగా మీ పేరు చెప్పి మీ సెట్ ముందుగా మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన మా గురువులందరికీ నమస్కారం సార్. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్
ఇంత దూరం తీసుకొచ్చిన సుధా గారికి, శేఖర్కి, మాతో ఉన్న మా స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఏదో కొంచెం చేద్దామని అనుకున్నాం సార్. యాక్చువల్గా నేనే మొత్తం పెట్టుకుందాం అనుకున్నా, కానీ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా మేము కూడా తలాంటి సాయం చేస్తామని ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినాం. మనందరికీ ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ చేసినాం, కలర్ సక్సెస్ అయిపోయినాం. బట్ నేను కూడా చాలా కష్టపడి నుంచి పైకి వచ్చాను సార్. నేను ఫస్ట్ 10th ఫెయిల్ అయినా సార్. 10th ఫెయిల్ అయినాక చాలా ఒడిదుడుకులకు 1 year గ్యాప్ వచ్చింది సార్. ఆ తర్వాత కూడా నేను ఎవరి మాటలు పట్టించుకోకుండా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన సార్. ఫస్ట్ ఒక ఆవుతో స్టార్ట్ చేసి దగ్గర 15 ఆవులు ఉన్నాయి సార్ నాకు. ఇప్పుడు కూడా ఒక వర్కర్ని పెట్టుకొని ఎలక్షన్ల ముందు కూడా నేను సర్పంచ్ అయితే అనుకున్న కళ్ళ కూడా ఊహించుకోలేదు సార్. అది దేవుడిచ్చిన వరం లెక్కలు భావించి నాకు ఫుల్ సపోర్ట్ చేసిన నా యూత్ కానీ, నా మరపడే ప్రజలు కానీ, నాతో చదువుకున్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు సార్. ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించలేదు సార్. బట్ నేను గెలుస్తా అని అనుకోలేదు సార్. దేవుని దయ వల్ల గెలిచిన. ఏది ఉన్నా కానీ వాళ్ళ ఊరు సేవ కోసమే ఉన్నా సార్. ఇప్పటికైతే ఈ ప్రోగ్రామ్ మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఎవరు కూడా ఈ గోలకు వెళ్ళకుండా మంచిగా అందరం కలిసి ఉందాం. ప్రతి 1 year కోసం ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేస్తాం సార్. ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. ఏమన్నా తప్పులు క్షమించండి సార్. ప్రజెంట్ ఇప్పుడైతే మన దగ్గర ఆవులు ఉన్నాయి సార్. తర్వాత ఇప్పుడు నేను కూడా వర్కర్ వెళ్ళిపోయాడు, ఆ పని కూడా నేనే చేసుకుంటున్నాను సార్. మబ్బులు 4 గంటలకు లేస్తాం, పాలు వెండుకుంటా, మళ్ళీ ఇది అని కొంచెం రిస్క్ అవుతుంది సార్. బీహార్ వర్కర్ వెళ్ళిపోయాడు, సర్పంచ్ సార్. వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నా. బట్ వీళ్ళందరికీ మొత్తం అమలు ఇక్కడ ఉన్నా సార్. ఏదైనా మీరు చెప్పిన ఆలోచించి అడుగులు వేసినాం సార్. మీరు మాకు ఎంత మా అమ్మ నాన్న తర్వాత మీరే సార్. ఆ తర్వాత స్నేహితులని మేము అనుకున్నాం సార్. ఫస్ట్ మా అమ్మ నాన్న కంటే మీరే ముఖ్యం సార్ అనిపించింది సార్ కొన్ని విషయాలలో. బట్ మీరు చెప్పిన ఒక్కొక్క ముచ్చట చాలా దాన్ని చేసుకున్నాం సార్. దాన్ని ఎట్లా కొంచెం భయం అవుతుంది సార్. ఫస్ట్ సర్పంచ్ భయపడొద్దంట. సర్పంచ్ అని ఊరందరికి సమాధానం చెప్పినప్పుడు భయపడొద్దంట. అది కొన్ని ఇంకా భయం అవుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన నా యువత, నా తోటి విద్యార్థులందరూ, ఈ అద్భుతమైన వేదికను అలంకరించిన మన ఉపాధ్యాయులందరికీ, ఆయన తోటి విద్యార్థులందరికీ చాలా అభినందనలు వచ్చినందుకు, ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఈ కొంతమందిని అరేంజ్ చేయడానికి కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. నా పేరు మానస, ఆల్రెడీ తెలుసు అందరికీ. రీసెంట్లీ 4 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. పీజీ, బిఎడ్, డిఎడ్ అన్ని కంప్లీట్ అయినాయి కానీ జాబ్ రాలేదు. ట్రై చేస్తున్న దానికి మన 0.3లో మిస్ అయింది సార్ డిఎస్సి. సో కన్ఫామ్గా జాబ్ తెచ్చుకుంటా నేనైతే మాటిస్తున్నా ఈ విషయంలో. అండ్ ఈ ప్రజెంట్ అయితే ప్రైవేట్ స్కూల్లో చదవడం కంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడం చాలా చాలా బెటర్. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఎన్ని సార్ వాళ్ళ దగ్గర నుండి డిసిప్లిన్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ, లెసన్ పరంగా అండ్ ఇతర యాక్టివిటీస్ కూడా చాలా నేర్చుకున్నాం. నాకు ఈ ప్రజెంట్ ఎప్పుడు సార్ ఇప్పటికీ కూడా నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయనంటే డ్రీమ్స్ వస్తాయి. ఇప్పటికీ అట్లీస్ట్ 1 month ఒకసారి అయినా వస్తాయి. వాల్యుయేషన్ చేస్తున్నట్టు మేము ఎగ్జామ్స్ రాస్తున్నట్టు వస్తాయి. సో మీ నుండి మేము చాలా నేర్చుకున్నాం సార్. డిసిప్లిన్ అయితే చాలా ఇప్పటికీ కూడా చాలా చాలా విషయాలలో మేము గుర్తుకొస్తారు సార్. చాలా థ్యాంక్స్. అండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో మనము ఇతర యాక్టివిటీస్ నేర్చుకోమో తెలియదు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే కన్ఫామ్గా నేర్చుకుంటాం. అండ్ ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళని మరి ఎక్కువ ఎవరేం చేయలేం కానీ మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. గవర్నమెంట్ స్కూల్స్ పడిపోకుండా డైలీ ఊరుకు ఒక్క స్కూల్ అని ఉండేటట్టు ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ. ముందుగా వేదికను అలంకరించిన మా ఉపాధ్యాయ బృందానికి, మా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారం. నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేశాను. గ్రూప్స్లో ప్రిపేర్ అయ్యాను కానీ ఉద్యోగం రాలేదు సార్. అలాగే ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. కాలేదు సార్, పెళ్ళి కాలేదనే తీసుకుంటాను సార్. అక్కడ సార్ 10 వర్కులు కాక పని చేసిన, ప్రస్తుతానికి అయితే వ్యవసాయం చేస్తున్నాను సార్. అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది సార్. అందరికీ నమస్కారం. 2010-11 ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులందరికీ, అలాగే ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ముందుగా గౌరవ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. మనం అందరం ఈరోజు గ్యాదర్ కావడానికి ముఖ్య కారణం ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తా అన్నాడు.
క్లాస్ Thank you. But be here, enjoy, and make a success of the party. Thank you. నా డ్రైవింగ్ ఫీల్డ్ మ్యారేజ్ అయింది నాది, నాకు పాప. చేసిన మా తోటి స్నేహితురాలకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు మేము పిలవగానే మాకు ఇంతపాటి అవకాశాలు ఇచ్చి ఇక్కడికి వచ్చి మేము సార్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు మహేష్, నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఒక పాప. నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగున్నారా? నేనైతే సూపర్గా. నా పేరు చంద్రకళ. నాకు 2 పాపలు. ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సికి 2 times ట్రై చేసిన, మిస్ అయిపోయింది. చిన్నపిల్లల వల్ల ఇప్పుడు వీలు కావట్లేదు. మేబీ వాళ్ళు పెద్ద అయితే జాబ్ చేయడానికి ట్రై చేస్తా కన్ఫామ్గా. ప్రజెంట్ అయితే హోమ్ మేకర్గా ఉంటున్నాను. ఆత్మీయ సంబంధంకి వచ్చేసిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా శేఖర్ గారికి నేను 2 times 3 times పార్టీకి పాల్గొన్నాను. ప్రతిసారి చెప్పిన బాయ్స్ని గర్ల్స్ని సార్లందరూ వెళ్దామని చెప్పిన, బట్ నేను ట్రై చేసి నాతో కాలే, మనోళ్ళతో అయింది. సంతోషం సార్. నేను చెప్తున్నా మీకు ఆల్మోస్ట్ తెలిసింది, ఇక్కడ కూడా అందరికీ తెలిసింది. సౌండ్ సిస్టమ్, లైటింగ్ 11 to 13 వరకు సైనిక కాలేజీలో ఎంటర్ చేసిన, 30 to 16 వరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసిన. డిగ్రీ చేసుకుంటేనే 13లో నేను సౌండ్ సిస్టమ్కు ఎందుకో తెలియదు సార్, నాకు ఆ ఫీల్డ్కి వెళ్ళిపోయిన అప్పుడే. ఈ పని చేసుకుంటేనే, ఇంటికాడ పని చేసుకుంటేనే సౌండ్ సిస్టమ్ అంటే ఫెయిల్ అయినా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్టులు అయిపోయినాయి. 16లో అన్ని సబ్జెక్టులు నైట్ ప్రోగ్రామ్ చేసి తెల్లారి సబ్జెక్టులు అన్ని కంప్లీట్ చేసిన, ఒకటే ఇయర్లో అన్ని కంప్లీట్ చేసిన. 16లో 13 to 15, 14 to 15 బి ఎన్సీసీ బి చేసిన. బి సర్టిఫికేట్లో బి సబ్జెక్ట్ వచ్చినాను. సి ఎగ్జామ్కి రేపో ఎల్లుండి పోతున్నానగా నాకు అపెండిక్స్ సర్జరీ అయింది. కొత్తగూడెంలో నాకు ఆర్మీ రిక్రూట్మెంట్ పాల్గొన్నా. ఆర్మీ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయినాక సర్జరీ అయిందని చెప్పి రిజెక్ట్ చేసినాను. నాకు ఇక ఈ జాబ్లో ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నా. 13 సంవత్సరాల నుంచి సౌండ్ సిస్టమ్ని, ఈ మైక్నే నమ్ముకొని ఉన్నాను నేను. ఇక్కడ మీ అందరి గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క మీటింగ్లకు నాకు ఈ మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. డబ్బుల గురించి కాదు, అందరి గురించి నా మైకే వివరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్ టు హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు మహేశ్వరి. నాకు 2 కొడుకులు. నేను ఇప్పుడు శ్రీకృప కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నా. 1 month అవుతుంది. రీసెంట్గా జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ ఆల్. హలో, నా పేరు లింగం, నేను దోడపల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, వచ్చినందుకు. మీకు ఎన్నో వర్క్స్ ఉంటాయని తెలుసు, కానీ టైంకి మాకు కొంచెం టైం ఇచ్చి వచ్చినందుకు మీకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతానికి నేను యుఎస్వి ఫార్మాస్యూటికల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కల్పన, మై విలేజ్ జనగాం. నాకు 2 పిల్లలు, మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. రా పిలిచినప్పుడు రావాలి. కంపల్సరీ ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, 8 years అవుతుంది. నాకు 2 పాపలు, నేను హౌస్ వైఫ్. మ్యారేజ్ అయితే అవుతుంది కనెక్ట్. హలో, అరే ఆగరా, ఇక్కడ ఎవడున్నాడు? ఇక్కడ మనమే కదా, 5వ తరగతి చదువుకున్నమే కదా. పద్దు భయపడతారు మీరు. మరి ఎక్కడికైనా ఎన్నికలు వచ్చినట్టు భయపడతారు. సార్ టైం ఇంతసేపు టైం వినియోగించుకొని గారు తొందర. శిరీష, నేను సిటీలో ఉంటాం. మా ఆయన సాఫ్ట్వేర్లో చేస్తాడు. నేను హౌస్ వైఫ్. తోటి మిత్రులందరికీ, విద్యార్థులకు అప్పటి ఎస్ఎస్సి బ్యాచ్ 2010-11లో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు.
ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముందుండి సహకరించినటువంటి మన ఫ్రెండ్స్, ముందు ఎవరు మన గర్ల్స్లో నాకు నేమ్స్ తెలియదు, బాయ్స్లో అయితే కరుణాకర్, శేఖర్, సుధాకర్, వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రవీందర్. నేను బీటెక్ కంప్లీట్ చేసిన 2017లో. తర్వాత గ్రూప్స్కి ప్రిపేర్ అయినా. గ్రూప్స్లో గ్రూప్ 4 రాసినా కానీ ఉద్యోగం రాలేదు. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా. కానిస్టేబుల్ 2 మార్క్స్లో మిస్ అయింది. తర్వాత అగ్రికల్చర్ చూసుకుంటున్నా, మాకు కొంత అగ్రికల్చర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా మనం కలుసుకొని. అండ్ సార్, నా పేరు సురేష్, మాది దోమలపల్లి విలేజ్. నేను ప్రెజెంట్ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ప్రెజెంట్ నా ఓన్ బిజినెస్ ఫోటోగ్రఫీ ఉంది. అండ్ దీంతో పాటు నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఎస్ఐ కానిస్టేబుల్ రీసెంట్గా మిస్ అయింది అండ్ ప్రెజెంట్ మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. రీసెంట్గానే నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ ఫిజియోథెరపీ డాక్టర్. అండ్ బాగున్నారా? పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నా పేరు భవిత. చాలా రోజులు అవుతుంది కదా, కొంచెం టెన్షన్ ఉంది. పిలవగానే వచ్చినందుకు సార్ వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమలత. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. మాకు ఇద్దరు పాపలు, పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, సార్ మీకు అందరికీ నమస్కారం. ఈ మైక్ పట్టుకొని మాట్లాడడం రాదు. నా పేరు శ్యామల. ఇట్లా కలవడం అయితే సంతోషంగా ఉంది. తెలుగులో మాట్లాడాలో నాకైతే తెలియదు. ఈ మైక్ పట్టుకొని మాట్లాడడానికి రాదు. కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి. బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా చప్పట్లు కొడితే ఇంకొంచెం గట్టిగా స్టార్ట్ అవుతారు. ధన్యవాదాలు శ్యామల. కొంచెం గర్ల్స్ నుంచి మైక్ ఆపితే బాయ్స్కి ఛాన్స్ ఇస్తాం ఇక్కడ. నెక్స్ట్ భాస్కర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. నేను అక్కడ షురు చేస్తాను వర్క్. కరెక్ట్ ఉంది. కాలేజ్ చేస్తున్నాం అనుకుంటున్నాను. డిగ్రీ పూర్తి చేశాను. నాకు 3 పిల్లలు. మ్యారేజ్ 8 ఇయర్స్ అవుతుంది. ప్రస్తుతం అయితే హౌస్ వైఫ్. తర్వాత ఏమైనా జాబ్ చేయాలని అనుకుంటున్నాను. 8 years అవుతుంది. మీ పాపకు ఒక బాబు. థ్యాంక్ యూ. 8 ఇయర్స్ అవుతుంది. నాకు 2 పాపలు, ఒక బాబు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దివ్య. నాకు మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అవుతుంది. నాకు పాప, బాబు. హాయ్, నా పేరు హరీష. నేను ఉండేది సిరిసిల్ల విలేజ్. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే మా యొక్క ఫ్రెండ్స్ కూడా వాళ్ళ సమయాలు కేటాయించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఇలాగే అందరూ ప్రతి ఒక్క సంవత్సరం కానీ వచ్చి గ్యాదర్ అయ్యి మన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే అది వేరే ఉంటుంది. కాబట్టి పిలవానే అందరూ తొందరగా కొద్దిగా రెస్పాన్స్ కావండి గ్రూప్లో. అలాగే కిషన్ గారు చనిపోయినప్పుడు కూడా ఫ్రెండ్స్ తల ఒకటేసి 1 లక్ష రూపాయలు మనం పాప పేరు వేసినాం. అలాగే ఫ్రెండ్స్ అందరికీ ఏ కష్టం వచ్చినా కానీ మనం అందరం ముందుండి సహాయం చేసుకోవాలని కోరుతున్నాను. నాగరాన్ని కూడా రీసెంట్గా వాళ్ళ భర్త చనిపోయాడు. అలాగే కిషన్ గారు చేసినట్టు కూడా అందరూ సహాయం చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన గురువారికి ఫ్రెండ్స్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. పూర్వ విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళనం వచ్చిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు. మన విద్య నేర్పిన గురువులందరికీ ధన్యవాదాలు సార్. ఫస్ట్ టైం సార్ నేను మైక్ పట్టుకున్నాను. హలో. అవునవును సార్, నా పేరు కార్తీక్ సార్. నాకు పెళ్ళయింది 6 సంవత్సరాలు, 2 పాపలు. నేను చేసేది ప్రజెంట్ వర్క్ ఆటో నడుపుతున్నాను సార్. అండ్ మళ్ళీ దాన్ని కూడా కొడుతున్నా సార్. నా బిజినెస్ అగ్రికల్చర్ కూడా చేస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. ఫ్రెండ్స్ అందరూ హాయ్. పిలవగానే అందరూ మనకు వచ్చినందుకు ధన్యవాదాలు. మనకు విద్యార్థులందరూ కలిసికట్టుగా అందరూ మంచిగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. కలిసికట్టుగా
ఫ్రెండ్లీగా ఉందాం, ప్రతిసారి చేసుకుందాం. సరాబ్ చుక్కరాజు ప్రస్తుతం జాండీర్ షోరూంలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. సర్వీస్లో ఉన్నాను సార్. జాండీర్ ప్రైవేట్ లిమిటెడ్. నాకు 17లో మ్యారేజ్ అయింది సార్. 2017లో మ్యారేజ్ అయింది. 2 పాపలు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వర్క్ చేస్తున్నాను. నా స్టడీ బీఈడ్ అండ్ బీపీడీ కమ్యూనికేషన్ సార్. నా 1 మంత్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కూడా ప్రిపేర్ అయ్యింది సార్. 1 మంత్ మిస్ అయింది, బట్ మళ్ళీ కూడా ట్రై చేస్తాను సార్. మీ యొక్క గురువులకి, వచ్చిన తోటి మిత్రులకి అందరికి నమస్కారం. ఫస్ట్ శేఖర్ అండ్ సుధాకర్, కరుణాకర్, రజిత వాళ్ళ దాని గురించి బాగా ఇబ్బంది పడడం. ఓకే, థ్యాంక్ యూ. దాని తర్వాత నాకు మ్యారేజ్ 5 years అవుతుంది. ఒక్కొక్క పాప బాబు. వ్యవసాయం చేసుకుంటున్నా. ప్రజెంట్ డాక్టర్స్ మైనింగ్ ఆఫీస్లో అది కూడా స్టడీ చేస్తాను. చెయ్యనుకున్నవై ఇలా చెయ్యని ఊపి నా పేరు అని చెప్పండి. మీకు కంటే ఏముంది? మీ పేరు పెళ్ళైందా లేదా, ఏ ఊరు, ఇట్లా ఇట్లా చెయ్యనివ్వండి కనీసం. నా పేరు స్వామి కే దాస్ స్వామి. నేను ప్రజెంట్ సిద్దిపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు 2018లో మ్యారేజ్ చేశాను. ఒక పాప ఒక బాబు. సార్, నా పేరు బడే శ్రీకాంత్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా గురువులకి, మిత్రులకి అందరికీ నమస్కారం. నేను ఎస్ఎస్సి ఆఫీస్లో 5 years వర్క్ చేశాను. ప్రస్తుతానికి దాంట్లో మానేసి ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఆర్ఆర్ డైరీ అని ఉంటుంది, దాంట్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మీరందరూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడికి వచ్చి మాతో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చదివి పెట్టిన గురువులందరికీ ముందుగా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అందరూ నన్ను గుర్తుపట్టారా? కొంచెం లాభం అప్పటికిప్పుడు గుర్తుపడతలేదు కానీ పేరు చెప్పు. నా పేరు వేణు, మాది రాంపల్లి. నేను ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2021లో మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు. థ్యాంక్ యూ సార్. వచ్చిన మా గురువులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరు 15 సంవత్సరాలు మీకు మర్చిపోయి కాబట్టి మీరు అందరూ గుర్తు చేసి ఇక్కడ ఉండడానికి చాలా సంతోషం. మీరందరూ, నా పేరు గంగరాజ్. ఫస్ట్ నేను తెలుగులో ఫెయిల్ అయినా, మళ్ళీ ఎగ్జామ్ రాసి రమ్మి మార్కులు నేర్చుకున్నా, రమ్మి మార్కులు చేస్తున్నా. ఈ మాట్లాడానికి చిన్నవాడికి ఏముంది, లేవడంటే అంత బాగున్నాయి కదా. గడిచి కానీ మంచిగా మాట్లాడాలి. నీ మీద నువ్వు నా మీద చెప్పుకోలేదు, అందరికీ మాట్లాడాలి. ఎవరో పేపర్ ఎందుకంటే కూర్చొని ఎందుకు పేపర్ అంటారా? అంతమంది మనం కాదు, అంతమంది కదా మాట్లాడాలి. బాబేడి రావాలి. సాయి బ్రదర్ తెలియజేస్తున్నాను సార్. నా పేరు డి సాయి అంటారు. ఊర్లో నేను చిన్న బిజినెస్ రన్ చేస్తున్నా సార్. మ్యారేజ్ అయింది, ఒక బాబు ఒక పాప, చిన్నపిల్లలే సార్. థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. పిలిచినందుకు, వచ్చినందుకు. మరి ఫోన్లు చేసి ఒక్కరికి 4 సార్లు ఫోన్లు చేసి ఇబ్బంది పడ్డ శేఖర్కు, రజితకు, మనలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కంప్లీట్ అయిపోయింది. 2 years గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాను, రాలేదు. తర్వాత బాగా ఇప్పుడు మేనేజర్గా చేస్తున్నాను. మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు చేసుకున్నాను. చేసిన నా గురువుగారులందరికీ ఆ యొక్క పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బాపిరెడ్డి. నేను చేసే వృత్తి టైర్ వర్క్. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొల్లూరు కార్తిక్. వ్యవసాయం కోసం మన ఫాదర్గా వార్డ్ మెంబర్ చేస్తున్నాను. మా గురువు గారికి అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మోస్ట్ టైం వాల్యుబుల్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మిత్రులందరికీ హాయ్. నవ్వరే కర్నూలు అందరూ ఆకలి
నేను మెడికల్ ల్యాబ్గా చేస్తున్నాను సార్, వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ తిరుపతి. వేదిక మీద నా గురువు గారు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. నా పేరు తిరుపతి, నేను మోటార్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఓ బాబు ఓ పాప. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పబ్బోస్ సాయి. అందరికీ నమస్కారం. గురువులందరికీ నమస్కారాలు. నా పేరు నరేష్, మాది రాంపల్లి. ఇద్దరు బాబులు మ్యారేజ్. ఇంకొకటి, మీరు అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది, నాది అవ్వలేదు. నా పేరు కరుణాకర్, నాది మర్పడ్గా. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నేను నా పీజీ కంప్లీట్ అయింది, బీఎడ్ కూడా కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు అడ్వకేట్ కూడా చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ అండ్ నా ఎల్ఎల్బి కూడా ఫినిష్ చేస్తున్నాను. నేను ఈరోజు ఈ చదువుకొని కానీ దేనికైనా నాకు విద్య నేర్పినటువంటి నా గురువులందరికీ పాదాభివందనాలు. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, నేను ఇంకా సింగిల్. అందరిది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు సార్ వాళ్ళు మనం మాట్లాడే దానికి వాళ్ళు కూడా కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు సార్ వాళ్ళు మన కోసం మాట్లాడతారు, వాళ్ళు అయిన తర్వాత లంచ్కి వెళ్దాం. ఓకే, దయచేసి కొంచెం అందరూ కోఆపరేషన్ చేయాలి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంకరేజ్మెంట్ లేదు, ఏం లేదంటే కష్టమవుతుంది. సార్ వాళ్ళు అనుకుంటున్నారు మేము స్కూల్లోనే భరించిన వీళ్ళని 5 సంవత్సరాలు, మళ్ళీ పిలిచి ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక కూడా మమ్మల్ని వీళ్ళు అల్లరి చేసుకుంటూ మమ్మల్ని అసలు కూర్చోబెట్టి ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి రాలేదు, వాళ్ళు మనకి ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి మనము ప్రత్యేక అభినందనలు తెలిపి ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఇస్తున్నాము. ముందుగా మాట్లాడవలసిందిగా రుక్మిణి మేడం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు చాలా ఆహ్లాదకరమైనటువంటి దినంగా భావించాలి. ఎందుకంటే ఎవరికి వారి యమునాగిరి అనే విధంగా సమాజం ఉంది. పాఠాలు చెప్పినంత మాత్రాన గౌరవించాలని ఏమీ లేదు, పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ మీరంతా గుర్తుపెట్టుకొని మీకు పాఠాలు చెప్పినటువంటి గురువుల్ని ఇక్కడికి రప్పించి మరి మా విద్యార్థి బాలరాజు మరపడగకి మొదటి పరువుడు అవడము చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ విషయం తెలుసుంటే నేను ప్రమాణ స్వీకారం రోజు కూడా వచ్చేదాన్ని. ఎందుకంటే ఒక విద్యార్థి ఏ రంగంలోనైనా ఉండొచ్చు. చాలామంది విద్యార్థులు చెప్పారు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. మొదటగా బాలరాజుకి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నేను ఈరోజు అసలు రావద్దు అనుకున్నాను, కానీ మా సార్ నుంచి కూడా చాలా రోజులైంది. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పోయినాయి. గణేష్ సారు, రామస్వామి సారు, నరసింహ సారు, కుమారస్వామి సారు, తర్వాత మన కవివర్యులు ఇంకో రామస్వామి సారు, వీళ్ళందరికీ సుధాకర్ సారు కవివర్యులు
నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా అన్నారు. నిజంగానే సంస్కార గంగా. నా దేశం సంస్కార గంగాని స్టేజ్ మీద చెప్పడం కాదు, అనుభవ రూపంలో మీరు సమావేశం ఏర్పరిచి మమ్మల్ని పిలిచారంటే నా దేశం సంస్కార గంగాని నిరూపించాలి. అంతకన్నా ఎక్కువ ఏం కావాలి? మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న మన సూక్తుల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి, ఎందుకంటే చాలామంది డిగ్రీలు పీజీలు చదువుతున్నారు, కానీ మనము ఏ వృత్తిలోనైతే ప్రావీణ్యం ఉంటుందో ఆ వృత్తిని పక్కకు పెట్టి ఇంకో దానికోసము ఎగబడి ప్రయత్నం చేస్తున్నాము, ఆ దాంట్లో విఫలమవుతున్నాము. దాని ద్వారా మన ఉద్యోగం అనేది ఎండమావిగా అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి గర్వించదనేటువంటి స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. ప్రయత్నంలో విఫలమైనాక కూడా ఏమి నర్వస్ కావద్దు. ఎందుకు నర్వస్ కావద్దంటే మన దేశంలో ఉన్నటువంటి వృత్తులు ఏ దేశంలో లేదు. ముఖ్యంగా భారతదేశము, ఇక్కడ ఉన్న టీచర్స్ అంతా కూడా చాలా నిర్వివాదమైనటువంటి వ్యక్తులు. ఇతరులతోటి జోలికి పోయి కొట్లాడి బట్టలు పెట్టుకోవడం అట్లాంటి టైపు కాదు. మరి అందుకోసమని మరపడిగా నేను ఎంత చదువు చెప్పిందని గుర్తు లేదు, కానీ నేను రోజు అమ్మవారి గుడికి వెళ్ళేదాన్ని. నాకు ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది, గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నాకు 8th క్లాస్ నుండి కూడా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. కాబట్టి నేను రాగానే చిత్తపరిచి కుటుంబ విలువలు కాపాడుకోవాలి, మన పిల్లల్ని సరి అయిన దాంట్లో నడిపిస్తే సమాజం బాగుంటుంది. దేశం నాకు ఏమిచ్చిందని కాకుండా నేను దేశానికి ఏమిస్తున్నామనే ఒకే ఒక క్వశ్చన్ వేసుకొని విమర్శించాలి. మనం ప్రతి ఒక్కరికి విమర్శించడం వచ్చు, చాలా సులభం. కానీ నేను దేశానికి భారంగా ఉన్నానా, ఉపయోగపడే విధంగా ఉన్నానని ఆలోచించుకుంటే ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, గృహిణి అయినా, ఉద్యోగస్తులైనా సమాజానికి ఎంతో కొంత చేయగలుగుతారు. అది చేసినప్పుడు మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉంటామంటే సరి అయినటువంటి దారిలో నడిచినప్పుడు మాత్రమే ప్రశాంతత ఉంటుంది. ధార్మికంగా మస్తు మాట్లాడవచ్చు, కానీ లోపల నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా అనేది ఎట్లా ఎవరికి తెలుస్తుంది? ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మనము పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు. వాడు అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, ఆమె అంత పెద్ద ఉద్యోగం చేస్తుంది, నేను గృహిణిగానే ఉన్నాను, మా ఆయన ఏం పని చేస్తలేడని కొట్లాడుకోవద్దు. మన ఆయనకు మనం సహకారం ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే కూడా మనం సరిదిద్దాలి. తల్లికి చాలా చాలా ఓపిక, భూమికి ఉన్నంత ఓపిక ఉంటేనే భారతదేశం ప్రపంచంలో వెలుగుతుంది. మరి తల్లికి సహజంగా కోపం ఎక్కువ వస్తే ఆ కుటుంబంలో గొడవలు ఎక్కువ వస్తాయి. మేడం వచ్చి మాకేంటి ఆడవాళ్ళకి చెప్తుంది, మగవాళ్ళకి చెప్తుంది లేదని కాదు. సహజంగా తల్లికి సహనం ఎక్కువ ఉన్న కుటుంబాలే బాగుపడతాయి. కాబట్టి మన కుటుంబ బాధ్యత ఏంటంటే తప్పులు ఒప్పులు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేస్తారు, కానీ సహనంగా సరిదిద్దే కెపాసిటీ మాత్రము మహిళకే ఉంది. కాబట్టి అమ్మగా మీరందరూ కూడా బాధ్యతలు నెరవేర్చి, మరి బాలరాజు నా స్టూడెంట్గా ఒక గురుదక్షిణ అడుగుతున్నాను. నేను ఆయనకి ఏం చెప్పినో ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక మరిపడకి ప్రథమ పౌరులు అంటే నువ్వు ఏ పార్టీతో గెలిచినా నాకు సంబంధం లేదు. ఇంతకుముందు ఉన్న స్వప్న మల్లికార్జున్ కూడా నా స్టూడెంటే, కానీ నేను అడిగాను కూడా, నువ్వు సరిగా 1-2 విషయాలు అడిగాను. మా స్కూల్ బిల్డింగ్ కూలగొట్టినప్పుడు అట్లాంటి అడిగినా కూడా అంత సహకరించలేదు. బాబు, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి. మనం నిజాయితీ ఉంటే తప్పనిసరిగా మన వెంబడ ప్రజలు ఉంటారు. ఒకవేళ నువ్వు అసమర్థుడిని, నేను దీన్ని చేస్తాము అట్లాంటి బెదిరింపులు కూడా వస్తాయి. పార్టీలను ఇంకెవరో నీకు ప్రలోభ పెడతారు. నీకు 5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి పని పడగలాగా గొప్పగా చేసి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు, అదేవిధంగా మా టీచర్స్ అందరినీ కూడా పిలిస్తే నీకు తీరికగా ఆశీర్వచనాలు ఇస్తాము. మీ వెంట కూడా సలహాలు ఇవ్వడానికి రామస్వామి సార్ దగ్గరనే ఉన్నారు. అదేవిధంగా గణేష్ సారు, ఈ రామస్వామి సారు, నరసింహ సారు, వీళ్ళంతా అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని నీకు
ఏదన్నా పొలిటికల్గా రాజకీయంగా నీకు ఏమన్నా సమస్యలు వస్తే సలహాలు తీసుకో, భయపడవలసిన పని లేదు. అధికారాన్ని సరిగా వినియోగించుకుంటే మనం ఎంతైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నైనా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి నువ్వెవరికి భయపడే అవసరం లేదు. నీ డ్యూటీ నువ్వు శక్తులుగా సమాజంలో పేరు పొందాలని ఆకాంక్షిస్తూ, మరి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మీరు మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఇంకా వెలుగొందని, ఇంకా 10 సంవత్సరాల తర్వాత మీ స్థితి ఇంకా మారుతుంది. కాబట్టి ఆ స్థితిలో కూడా మమ్మల్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి. దానికి మేము ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. శ్రీ ప్రముఖ కవి సుధాకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. నా ప్రియమైన విద్యార్థుల మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాను. అలా మరియు నా తోటి సహచర మిత్రులు ఉపాధ్యాయులు రుక్మిణీదేవి గారు, సహచరుడు రామస్వామి గారికి, వీళ్ళందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అంటే మరి గత జ్ఞాపకాలను కొంత గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నాను. మరి ఎవరు కూడా జ్ఞాపకాలను చెప్పలేదు. సరే, చెప్పను బట్టి అందరి మధ్యలో ఉన్న జ్ఞాపకాలే. మరి నేను ఒక కవిత రాశానప్పుడు అది చదివి వినిపించాలని గుర్తు తెచ్చుకున్నాను. సరే, ఇంకా ఈ అనుభవం నా 37 ఏళ్ళ సర్వీస్లో ఇది మొదటి అనుభవం. ఎవరు గెట్ టుగెదర్ పెట్టలేదు. కాల్ చేసింది కానీ పెడతామన్నారు కానీ పెట్టలేదు. మరి మీరు పెట్టినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంతేగాక నేను నా సర్వీసులో ఇదే మర్పడలో చేసిన పనే అత్యున్నత స్థాయికి తెచ్చిందని అనుకుంటున్నాను. నా విధి నిర్వహణ ఉత్తమ ఉపాధ్యాయునిగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నది మర్పడగా నుంచి. అందుకని నేను మర్పడగా చచ్చే వరకు కూడా మర్పడగా మర్చిపోయాను. అంత అనుబంధం ఉంది నాకు. ఇక మన యువకుడైన సర్పంచ్ బాలరాజు, ఆయన బాలరాజు కూడా బాలరాజు కదా, మరి ఏ పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా గెలిచిందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మరపడి సరే, ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఎక్కువ పాఠాలు చెప్పినప్పుడే క్విజ్లు, జీకేలు ఎన్నో అనుభవించాను. మీరు అనుభవించారు, నేను అనుభవించాను. మరి ఎక్కువ మాట్లాడగలుగుతున్నాను. కవితలు అయితే చదువుతాను. ఆనాటి జ్ఞాపకం. సార్, మీకు ఇబ్బందిగా ఉంటే కుర్చీలో కూర్చొని అయినా మాట్లాడవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని దృష్ట్యా మేము మీకు విన్నపం చేస్తున్నాం సార్. ధన్యవాదాలు. విహారయాత్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్పాడ అమరజ్యోతి అని కూడా పెట్టండి పేరు. అన్నవరంలో అన్నదానం సార్థకనామ జయమే గాదా, అన్నవరంలో అన్నదానం సార్థకనామ జయమే గాదా, సత్యదేవుని సత్యావ్రతము ప్రతి ఇంటా జరిపించాలి, సత్యదేవుని సత్యావ్రతము ప్రతి ఇంటా జరిపించాలి, సత్యదేవుని సన్నిధిలో అన్నం కోసం ఆరాటము, సత్యదేవుని సన్నిధిలో అన్నం కోసం ఆరాటము, అన్నం కోసం అన్నవరంలో జరిగిన సంఘటన, అన్నం కోసం అన్నవరంలో జరిగిన సంఘటన, ఆకలి రాజ్యం అన్నవరంలో బారులు తీరిడి అన్నం కోసం, ఆకలి రాజ్యం అన్నవరంలో బారులు తీరిడి అన్నం కోసం, కేశకంఠనం బోడిగుండులు, కేశకంఠనం బోడిగుండులు, కుంకుమ బొట్లు కళ్ళం కూతలు, అడ్డదారులు అన్నం కోసం
పోలీసులతో లాఠీ దెబ్బలు వరుసలో నిలబడలేక అలసిరి బాలలక్ష్ముడు బాలస్మరణుడే వికసించిన ఆ పద్మాలెన్నో బసిపాడి పోయినవి 3 గంటలు నిరీక్షణ పంక్తి భోజనం తృప్తిగా తిన్నా నా పైగా దాటిన సహచరం అంతా ఊటి కోసమే కోటి విద్యలు ఊటి కోసమే కోటి విద్యలు ఏ పని చేసినా కూటి కోసమే ఏ పని చేసినా కూటి కోసమే ధరించలేని బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది తరిమి తీరని ధనాచనం చాలన్నది అన్నమే కాడ అన్నదానము మహాదానం అన్నదాత సుఖీభవ అన్నేనా చలికాటుక్తి విద్యాదానం మహద్దానం యావజ్జీవన్ను విద్య అన్నదానం విద్యాదానం ఏది ప్రథమం ఏది ద్వితీయం అన్నదానం విద్యాదానం ఏది ప్రథమం ఏది ద్వితీయం అన్నం విద్య అన్నం అవినాభావం ఈ సంబంధం అలమటించు వానికి ఆకలితో ఎంత చెప్పినా అతను అర్థం కాదు మధ్యాహ్న భోజనంతో ఆకలి తీరాక చదువులపై ఆశలను పొడి నీళ్ళని పేస్తూ పచ్చి నీగలేస్తూ ఎంతకాలం ఈ పయనం వడ్డీ ఉన్నంత వరకు ఆసక్తితముగా పిలిచి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ముందుగా అభినందనలు. వాస్తవంగా కార్యక్రమం అంతా కూడా ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. తర్వాత మేడం కొద్దిగా వేరే ప్రోగ్రామ్ ఉన్నట్టున్నది. సరే మేమైతే ఉంటాం అందరం మ్యాక్సిమం. మేడంకి ఒక ఎక్స్పెక్ట్ కొంచెం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సరే ఏదేమైనప్పటికీ 2010-11 మరపుడగా పాఠశాలలో కూడా విద్యను అభ్యసించినటువంటి మరపుడగా దోమలోనిపల్లి, మురుకోన్పల్లి, రాంపల్లి, నాగిరెడ్డిపల్లి ప్రస్తుత సర్పంచ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామం. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు కూడా కలుపుకొని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వాస్తవంగా మరపడగా అనేది చాలా సుపరిచితమైనటువంటి ఒక క్షేత్రం దృష్ట్యా కావచ్చు, అంతకుముందు ఇక్కడ జరిగినటువంటి అనేక కార్యక్రమాలలో మేమంతా పాల్గొంచుకున్నందుకు ఈ గ్రామం మాకు పనిచేసే అవకాశం కల్పించినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. మీ బ్యాచ్ ఇప్పుడు గందరగోళంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు కూడా గందరగోళంగానే ఉన్నది. రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఆ గందరగోళం ఉంటుంది సార్, దయచేసి మమ్మల్ని మన్నించగలరు. ఓకే, ఎందుకంటున్నా అంటే మీ బ్యాచ్లో ఉన్న 94 మందికి చదువు చెప్పడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వినడానికి ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులు మీరంతా కాబట్టి ఆ రోజు స్పష్టంగా విన్నారు, చెప్పిన విషయాలన్నీ పాల్పంచుకున్నారు, క్షుణ్ణంగా విన్నారు. కాబట్టి కనీసము ఈరోజు మీరందరూ కూడా ఈ విధంగా వివిధ వృత్తులలో ఉండడం పాఠం చెప్పడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను కంట్రోల్ చేయడం కావచ్చు, సామాజికంగా వచ్చినటువంటి మార్పులు కావచ్చు, కాలాలలో వచ్చిన మార్పులు, విద్యార్థుల పరంగా వచ్చిన మార్పులు, జనరేషన్ ఇదంతా కూడా జనరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రకరకాల కొత్త పోకళ్ళతో వస్తున్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము పాఠాలు చెప్పడం అన్నా ఒక తరగతి గదిని ట్యాకిల్ చేయాలన్నా చాలా ఇబ్బంది. ఎందుకంటే లెక్చరర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు దున్నరైతే లెక్చరర్, ఆ అమ్మాయి మహేష్ కూడా లెక్చరర్ అని చెప్పింది. అక్కడ కూడా కొంతమంది కూడా మేము వృత్తిలో ఉన్నామని చెప్తున్నారు. ఏ వృత్తిలో చూసినా కూడా చాలా ఇబ్బందికరం. మన కరుణాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చింది సార్. మరి వీళ్ళందరూ కూడా మరి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ సర్పంచ్ కాలంలో 5 ఏళ్లలో కూడా నేను చెప్పినాను సార్, మరి ఈ 5 ఏళ్ల కాలంలో మనం సర్పంచ్ చేయడం అనేది పదవి కాదు ముఖ్యం. ఎవరైతే బాధలు అనుభవించామో, అనగానే వర్గాల నుంచి వచ్చినాము, ఒక పీడిత వర్గాల నుంచి వచ్చినాము, ఆ వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకు పోయి వాళ్ళకి కావాలి. ఆర్థిక పరిస్థితులు భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందికరంగా నెట్టివేయే పరిస్థితులే ఉన్నాయి. దానికి కారణాలు అనేకం కావచ్చు. మేడము తీరుగా చెప్పింది, మేడము రైట్ అంటేనే లెఫ్ట్ అంటే కావచ్చు, అది వేరే విషయం. ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి యొక్క భావజాలం వాళ్ళకు ఉంటుంది. కానీ నా భావజాలం ప్రకారం నేను ఏమంటున్నా అంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పులను ఆకలి
లేకుంటే మాత్రం పరిస్థితులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో రాజు మరి ఇతరత్ర మిత్రులందరూ కూడా మీరు అంతా ఏకమై కలిసి ఈ కార్యక్రమం నేనైతే మరొకడెక్కడ పిలుస్తానని నేను అనుకోలే వాస్తవం దున్నరైతే చేసినప్పుడు అయ్యో ఇవాళ ఇప్పుడు చెప్తున్నామా మరి వాస్తవంగా హైదరాబాద్ కూడా మా బంధువుల ప్రోగ్రాం ఉంది ఈరోజు కానీ నేను అక్కడ పనిచేసింది తక్కువ కాలమే పక్కపడి ఉన్న శిశువులు కూడా 10 బ్యాచ్లు చెప్తే ఇప్పటికీ 6 మంది గెట్ టుగెదర్ చేసుకున్నారు మరి ఇక్కడ నాకు చేసిందే తక్కువ కాలం కాబట్టి వీళ్ళు పిలిచినప్పుడన్నా పోయి ఒకసారి అందరూ చూద్దామని వచ్చిన చాలా సంతోషం కలిగింది మీరందరూ కూడా ఈ రకంగా ఈ వేదికను పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా నేను ఎల్లప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాం మీ అందరూ కూడా నేను ఎక్కడే రోజు ఈతోనే నాకు రోజు ఇక్కడి నుంచే మీరు అందరూ కూడా కనబడుతూనే ఉంటారు కాకపోతే ఇప్పుడు మన వస్తే చూసిన వాటికే గుర్తుపడతాం ఉన్నదాకా గుర్తుపట్టలే కొంతమంది గుర్తుపట్టినా కొంతమంది కలుస్తుండ్రి
ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు బుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చె మంచిగా 2 చైర్స్ వేసేయండి.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. కాకపోతే కొంతమంది సార్లు జ్ఞాపకం మర్చిపోయారు. నేను ఆల్రెడీ లెక్చర్ చెప్పినా ఎవరికి
వెంకటస్వామి పేరు వెంకటస్వామికి ఫోన్ చేయలేదు. ఆయన ఇప్పుడు వెంకటస్వామితో ఫోన్ చేసి సార్ నేను అందరికీ టీసీలు ఇచ్చిన, ఫోటో పైన ఇచ్చిన, కండక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన, నన్ను మాత్రం పిలవలేదు అనిపించు. ఆల్రెడీ పొద్దున నేను ఆయన సార్ ఫోన్ చేసి ఓకే 2010-11 బ్యాచ్ 9-10లో ఫస్ట్ వచ్చినాం మేము ఇక్కడికి. అంటే మీరు సెకండ్ బ్యాచ్, మేము వచ్చినప్పుడు 9th ఉన్నారు మీరు. 94 మంది హైయెస్ట్ బ్యాచ్. 97 ఉండే, కానీ నాకు 94 అని గుర్తుంది. అది పోగ మిగిలిన లాస్ట్ 94 అనుకుంటా, 94 గుర్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు చూస్తే అంతమంది కొందరిని గుర్తుపట్టలేదు, కానీ ఫేసులు చూస్తే అవే ఫేసులు కొందరికి ఏం మారలే కనబడతారు. కాకపోతే పెద్దగా ఇది అంతే, కానీ కొన్ని ఫేసులు చాలా మంది గుర్తుపట్టారు. మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా చేయండి. అయితే ఇక్కడ మీ గొప్పతనం ఏంటంటే, మేము ఎప్పటి నుంచి 84 బ్యాచ్, మేము మాది కూడా ఒక గ్రూప్ ఉంది. 84లో నాది SSC. మేము మన సార్లను పిలుద్దాము, ఇట్లా మీలాగా చేద్దాం అనుకుంటే అందరు సార్లు అయిపోయారు, ఒకటే మిగిలింది మా సార్. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది. అందుకని ఇది నిర్వహించిన నిర్వాహకులు మొత్తం మీద బాగా ఇనిషియేట్ తీసుకొని ఉందని 4-5 ఒక 10 మంది ఎవరు ఉన్నారో వాళ్ళని అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే సక్సెస్ కావడం చాలా గ్రేట్. సక్సెస్ కాదు సామాన్యంగా, ఎందుకంటే మేము మా క్లాస్మేట్లను కలుపుతాము అనుకుంటాము, మళ్ళీ అది సక్సెస్ కాదు, అట్లయితుంది అనమాట. కాబట్టి ఒక పండుగ నిర్వహించినప్పుడు ఎన్నో తప్పులు మోసాలు జరుగుతాయి. అది మంచి పని చేసారు చాలా. మేము సిద్దిపేటలో అందరం కలిసిన వాళ్ళమైనా కూడా మేము మళ్ళీ ఒక వేదిక మీద మమ్మల్ని కూర్చోబెట్టారు, చాలా సంతోషం. మేము సిద్దిపేటలో ఉన్నా నమస్తే సార్ అనుకుంటే కూడా ఎప్పుడో ఒకసారి కనబడతాయి, ఎప్పుడో ఏదో డ్యూటీలో అక్కడ ఇక్కడ కనబడితే నమస్తే సార్ అనుకుంటే కూడా ఎవరు డ్యూటీ వాళ్ళకి. కానీ మమ్మల్ని డే మొత్తము వేదిక మీద కూర్చోబెట్టారు, సంతోషము. ఇంకా సంతోషం ఏంటంటే, నేను ఎండలకు ఏ పని ఉన్నా 9 వరకు పని చేసుకొని ఇంట్లోనే ఉంటున్నాను ఎండ భయానికి. అయినా మీరు విలువగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎండా జాంతనాయి చాలా హ్యాపీ అట్లా అన్నమాట. మీరు ఫ్యూచర్లో పిల్లలు, దాదాపు చిన్నపిల్లలు ఉన్నారు అందరూ, పెళ్లి కాని వాళ్ళు అంటే ఇప్పుడు మనం బాగా పెళ్లి చేద్దాం అందరం కలిసి. ఓకే, పెళ్లిగా ఎవరెవరో కాదు అందరం షూట్ చేద్దాం. ఓకే, ఇక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, నేను 10th మీకు యాదకుందో లేదు, నేను అనేటోని చెరువుల నీళ్లు జారి చెరువు వెనుక పడ్డ తర్వాత మనం ఏం చేయలేదు. ఇక చెరువులో ఉన్నప్పుడే ప్లాంట్గా పంట పండించుకోవాలి అని అనేటోని. అంటే నీ SSC అయిపోయిన తర్వాత అయ్యో నేను ఫెయిల్ అయితే, నేను పాస్ అయితే, నాకు తక్కువ వచ్చినాయి అని బాధపడితే లాభం లేదు, ముందుగానే జాగ్రత్త పడుతుంది అని చెప్పేటోని. ఎవరు మన ఫ్రెండ్స్ కలిసిన, చుట్టాలు కలిసిన, ఎవరు కలిసినా మీ పిల్లలు ఏం చేస్తారు అని అడుగుతారు. అంటే బీటెక్ చేస్తుండు, లేకపోతే ఈ జాబ్ చేస్తుండు, అది అంటే చాలా గొప్పగా అబ్బా వెరీ గుడ్ అని అంటారు. కానీ నువ్వు 10 ఎకరాలు సంపాదించినవా, 50 ఎకరాలు సంపాదించినవా, నీకు ఎన్ని DCMలు ఉన్నాయి, ఎన్ని JCBలు ఉన్నాయి ఎవ్వరు అడగరు, మన పిల్లల్ని అడుగుతారు. కాబట్టి పిల్లల్ని ప్లాన్గా పెంచండి. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, మన జీవితాలు అన్నింటినీ నాశనం చేస్తుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించి పిల్లల్ని ఒక పద్ధతిగా. ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి 2010-11 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తుంది మొత్తం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం, ఇంత పెద్ద సంఖ్య, హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి క్లాస్ మీదే. 9th మీరు ఉన్నారు, మేము వచ్చినప్పుడు. ఆ తర్వాత 10th అవడం జరిగింది, 2 బ్యాచ్లుగా చేయడం జరిగింది, 2 సెక్షన్లు చేయడం జరిగింది. మరి చాలా మీ అందరికీ ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, మనం పాఠశాలకు ఎందుకు పోతాము, అంటే చదువుకోవడంతో పాటు చదువుకోవడం కోసం పోతున్నాం, అంటే విజ్ఞానాన్ని ఆర్జించడానికి వెళ్తున్నాం. కాబట్టి ఏ వృత్తి చేసినా సరే, ఏ పని చేసినా సరే, మనిషిని మనిషిగా చూడాల్సినటువంటి బాధ్యత మనిషికి ఉండాలి. ఒక మనిషిని మనిషిగా చూడాలి, కానీ ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు అనేటువంటి తారతమ్యాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ విజ్ఞత అనేది చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది కనుక
చదువుకున్నటువంటి వాళ్ళు అలాంటి ఏమైనా లోపాలు జరిగితే ఉపాధ్యాయ మిత్రులు శ్రీ రామస్వామి సార్ గారు, కామని సుధాకర్ గారు, మళ్ళీ రామస్వామి సార్ గారు, గణేష్ సార్ గారు, నరసింహ సార్ గారు నా యొక్క నమస్కారాలు. మరియు విద్యార్థులకు నా శుభాశిష్యులు. గెట్ టుగెదర్ మార్పడిగా పాఠశాలలో చేస్తున్నది నాకు తెలియదు. బిడ్డ మానస మా ఇంటి పక్కకుంటే ఉన్నది. రాత్రి 8 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే నా ఫోన్ నెంబర్ ఎవరు లేకపోయినందుకు ఎవరేం చేయరు. సారీ సార్, బట్ నంబర్ లేకుండా సార్, అందుకే ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఓకే, అయినా నాకు ఈ అదృష్టం కలిగింది. నేను ఫీల్ అవ్వడం కాదు, నాకు చివరి క్షణంలో తెలిసినందుకు నాకు ఈ అదృష్టం కలిగింది. మీ అందరి నా ఉపాధ్యాయులను విద్యార్థులు సంతోషం, శుభం. ఇకపోతే నేను చెప్పే విషయాలు కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే